ఆధ్యాత్మిక స్నేహవృక్షం నుండి అందరికీ వందనాలండి. సర్వజనులకు రక్షణార్థమైన మహోన్నతని విద్య బైబిల్ వాక్యము సంఖ్యాకాండము 19వ అధ్యాయము. యెహోవా మోషే అహరోనులకు ఇలాగు సెలవిచ్చెను. యెహోవా ఆజ్ఞాపించిన ధర్మశాస్త్ర విధి ఏదనగా, ఇశ్రాయేలీయులు కళంకము లేనిదియు మచ్చ లేనిదియు ఎప్పుడునూ కాడి మోయనిదియునైన ఎర్రని పెయ్యను నీ యొద్దకు తీసుకొని రావాలనని వారితో చెప్పుము. మీరు యాజకుడైన ఎలియాజరుకు దానిని అప్పగింపవలెను. ఒకడు పాలెం వెలుపలికి దాని తోలుకొని పోయి అతని ఎదుట దానిని వధింపవలెను. యాజకుడైన ఎలియాజరు దాని రక్తంలోనిది కొంచెము వ్రేలితో తీసి ప్రత్యక్షపు గుడారం ఎదుట ఆ రక్తములో కొంచెము 7 మార్లు ప్రోక్షింపవలెను. అతని కన్నుల ఎదుట ఒకడు ఆ పెయ్యను దహింపవలెను. దాని చర్మమును మాంసమును రక్తమును పేడయును దహింపవలెను. మరియు ఆ యాజకుడు దేవదారు కర్రను హిస్సోపును రక్తవర్ణపు నూలును తీసుకొని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని వేయవలెను. అప్పుడు ఆ యాజకుడు తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో శిరస్నానం చేసిన తర్వాత పాలెంలో ప్రవేశించి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. దాని దహించిన వాడు నీళ్లతో తన బట్టలు ఉదుక్కొని నీళ్లతో శిరస్నానం చేసి సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. మరియు పవిత్రుడైన ఒకడు ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసి పాలెం వెలుపలను పవిత్ర స్థలమందు ఉంచవలెను. పాప పరిహార జలముగా ఇశ్రాయేలీల సమాజమునకు దాన్ని భద్రం చేయవలెను. అది పాప పరిహారార్థ బలి. ఆ పెయ్య యొక్క భస్మమును పోగు చేసిన వాడు తన బట్టలు ఉదుక్కొని సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. ఇది ఇశ్రాయేలీయులకును వారిలో నివసించు పరదేశులకును నిత్యమైన కట్టడ. ఏ నరశవమునైనను ముట్టినవాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అతడు 3వ దినమున ఆ జలముతో పాపశుద్ధి చేసుకొని 7వ దినమున పవిత్రుడగును. అయితే వాడు 3వ దినమున పాపశుద్ధి చేసుకొనని ఎడల 7వ దినమున పవిత్రుడు కాడు. నరశవమును ముట్టినవాడు అట్లు పాపశుద్ధి చేసుకొనని ఎడల వాడు యెహోవా మందిరమును అపవిత్రపరచు వాడగును. ఆ మనుష్యుడు ఇశ్రాయేలీయుల్లో నుండి కొట్టివేయబడును. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు గనుక వాడు అపవిత్రుడు. వాని అపవిత్రత ఇంకా వానికుండును. ఒకడు ఒక గుడారములో చచ్చిన ఎడల దాని గూర్చిన విధి ఇది. ఆ గుడారంలో ప్రవేశించు ప్రతి వాడును ఆ గుడారంలో నున్నది యావత్తును 7 దినములు అపవిత్రముగా నుండును. మూత వేయబడక తెరచిన ప్రతి పాత్రయు అపవిత్రమగును. బయట పొలములో ఖడ్గముతో నరకబడిన వానినైనను శవమునైనను మనుషుని ఎముకనైనను సమాధినైనను ముట్టువాడు 7 దినములు అపవిత్రుడై ఉండును. అపవిత్రుని కొరకు వారు పాప పరిహారార్థమైన హోమ భస్మములోనిది కొంచెం తీసుకొనవలెను. పాత్రలో వేయబడిన ఆ భస్మం మీద ఒకడు పారు నీళ్లు పోయవలెను. తరువాత పవిత్రుడైన ఒకడు హిస్సోపు తీసుకొని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారం మీదను దానిలోని సమస్తమైన ఉపకరణముల మీదను అక్కడనున్న మనుషుల మీదను ఎముకనే గాని నరకబడిన వానినే గాని శవమునే గాని సమాధినే గాని ముట్టిన వాని మీదను దానిని ప్రోక్షింపవలెను. 3వ దినమున 7వ దినమున పవిత్రుడు అపవిత్రుని మీద దాన్ని ప్రోక్షింపవలెను. 7వ దినమున వాడు పాపశుద్ధి చేసుకొని తన బట్టలు ఉతుక్కొని నీళ్లతో స్నానం చేసి సాయంకాలమున పవిత్రుడగును. అపవిత్రుడు పాపశుద్ధి చేసుకొనని ఎడల అట్టి మనుష్యుడు సమాజంలో నుండి కొట్టివేయబడును. వాడు యెహోవా పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచెను. పాప పరిహార జలము వాని మీద ప్రోక్షింపబడలేదు. వాడు అపవిత్రుడు. వారికి నిత్యమైన కట్టడ ఏదనగా పాప పరిహార జలమును ప్రోక్షించువాడు తన బట్టలు ఉదుక్కొనవలెను. పాప పరిహార జలమును ముట్టువాడు సాయంకాలం వరకు అపవిత్రుడై ఉండును. అపవిత్రుడు ముట్టినది యావత్తును అపవిత్రము. దాన్ని ముట్టు మనుషులందరూ సాయంకాలం వరకు అపవిత్రులై ఉందురు. ఈ మాటలు విన్న వారందరినీ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.